ఒక అపార్ట్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నారా? అయితే మీకీ పరిస్థితి బాగా తెలిసి ఉంటుంది. ఎప్పుడూ మోగే వాట్సాప్ గ్రూపులు, లెక్కలు తప్పే ఎక్సెల్ షీట్లు, తీరిక లేని పనుల మధ్య మీ రోజువారీ జీవితం ఒక పెద్ద సవాలుగా మారి ఉంటుంది కదా? సరే, ఈరోజు ఈ గందరగోళం నుండి బయటపడి పూర్తి కంట్రోల్ ఎలా సాధించవచ్చో చూద్దాం. అవునండి, నిజానికి సొసైటీ మేనేజ్మెంట్ అనేది ఒక వాలంటీర్ రోల్లా కాకుండా జీతం లేని ఒక ఫుల్ టైం రెండో ఉద్యోగంలా ఉంటుంది కదూ. రోజువారీ పనులు, నివాసితుల సమస్యలు, డబ్బుల లెక్కలు అన్నీ చూసుకోవాలి. అంతా ఒకటే ఒత్తిడి. నిజం చెప్పండి, ఒక సొసైటీ ప్రెసిడెంట్గా ప్రతిరోజూ ఎంతో ఒత్తిడి ఉంటుంది కదా. మెయింటెనెన్స్ డబ్బులు వసూలు చేయడం నుండి నివాసితుల కంప్లైంట్స్ పరిష్కరించడం వరకు ప్రతిదీ ఒక పెద్ద సవాలే. ఇది చాలామంది ప్రెసిడెంట్లు ఎదుర్కొంటున్న నిజం. సరే, ఈ గందరగోళాన్ని ఎలా పరిష్కరించవచ్చో చూద్దాం. ఎడమవైపును చూడండి, ఇదే మన పాత పద్ధతి. చిందరవందరగా ఉన్న ఎక్సెల్ షీట్లు, అనవసరమైన చర్చలతో నిండిన వాట్సాప్ గ్రూపులు. కానీ కుడివైపును చూడండి, నెస్టాప్స్తో అన్నీ డిజిటల్గా, సురక్షితంగా, ఇంకా చాలా సులభంగా మారిపోతాయి. ఆ పరిష్కారమే ఈ ప్రెసిడెంట్ కమాండ్ సెంటర్. చూడండి, నెస్టాప్స్ అనేది కేవలం ఒక యాప్ కాదు, మీ మొత్తం కమ్యూనిటీ పనులను ఒక్కచోట నుండే కంట్రోల్ చేసే మీ పర్సనల్ కమాండ్ సెంటర్. ఇదే ఆ కమాండ్ సెంటర్. ఇక్కడ చూడండి, నివాసితుల వివరాల నుండి బిల్లింగ్ వరకు, మీటింగ్స్ నుండి పవర్, వాటర్ లాంటి యూటిలిటీ బిల్స్ కట్టడం వరకు ప్రతిదీ మీ చేతివేళ్లపై ఉంటుంది. ఇది మీకు పూర్తి కంట్రోల్ ఇంకా స్పష్టతనిస్తుంది. ప్రెసిడెంట్గా మీ సమయం చాలా విలువైంది. సో నెస్టాప్స్ ఫైనాన్స్ ఇంకా కమ్యూనికేషన్ని ఆటోమేట్ చేయడం ద్వారా మీ టైంని ఎలా తిరిగి ఇస్తుందో చూద్దాం పదండి. ప్రెసిడెంట్లకు అన్నిటికంటే పెద్ద సవాలు ఏంటంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్. లెక్కలు, కలెక్షన్లు, ఖర్చులు. అబ్బా, ఈ ప్రాసెస్ని నెస్టాప్స్ ఎంత ఈజీ చేస్తుందో చూడండి. ఇకపై స్ప్రెడ్షీట్లలో గంటల తరబడి మాన్యువల్గా ఎంట్రీ చేసే రోజులు పోయాయి. ఇక్కడ చూడండి, మీరు నెల, సంవత్సరం సెలెక్ట్ చేసి జెనరేట్ బిల్స్ అని ఒక్క బటన్ నొక్కితే చాలు, ప్రతి ఫ్లాట్కి కరెక్ట్గా బిల్లులు రెడీ అయిపోతాయి. వాటర్ మీటర్ రీడింగ్లను కూడా ఇక్కడే ఎంటర్ చేయవచ్చు. ఇది నివాసితులకి కనిపించే స్క్రీన్. ప్రతి బిల్లు చాలా స్పష్టంగా, వివరంగా ఉంటుంది. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఇంకా బకాయిల గురించి అనవసరమైన ప్రశ్నలు కూడా తగ్గుతాయి. నివాసితులు తమకు నచ్చిన పద్ధతిలో, అంటే యూపీఐ, క్యూఆర్ కోడ్ లేదా వేరే ఆన్లైన్ పద్ధతుల ద్వారా చాలా ఈజీగా పే చేయవచ్చు. దీనివల్ల కలెక్షన్లు ఫాస్ట్ అవుతాయి, ఇంకా ఫాలో అప్లు చేసే భారం కూడా తగ్గుతుంది. ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం కదా. ప్రతి నెల కేవలం ఒక్క క్లిక్తో మీరు పూర్తి ఫైనాన్షియల్ రిపోర్ట్ జనరేట్ చేసి నివాసితులతో పంచుకోవచ్చు. ఎంత వసూలైంది, ఎక్కడ ఖర్చయింది లాంటి వివరాలు క్లియర్గా ఉండటం వల్ల కమ్యూనిటీలో నమ్మకం పెరుగుతుంది. సరే, ఫైనాన్స్ విషయాల్లో పక్కన పెడితే మరో పెద్ద సమస్య కమ్యూనికేషన్. వాట్సాప్ గ్రూపుల్లో ముఖ్యమైన మెసేజ్లు ఎక్కడ పోతాయో కూడా తెలియదు. నెస్టాప్స్ ఈ సమస్యను చాలా బాగా పరిష్కరిస్తుంది. అత్యవసర ప్రకటనల కోసం ఈ ప్రెసిడెంట్ బ్రాడ్కాస్ట్ హబ్ ఉంది. ఇది ప్రతి రెసిడెంట్ స్క్రీన్పై స్క్రాల్ అవుతుంది. ఇక ఏదైనా టాపిక్ మీద చర్చల కోసం ప్రైవసీని కాపాడే ఫోరములుంటాయి. అందర్నీ ఒకే చోటకి, ఒకే టైంకి తీసుకురావడం కష్టంగా ఉందా? ఏం పర్వాలేదు. సొసైటీ వర్చువల్ రూమ్లో సెక్యూర్ ఆడియో మీటింగ్స్ పెట్టుకోవచ్చు. ఈ మీటింగ్స్ని రికార్డ్ చేసి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవచ్చు కూడా. మేనేజ్మెంట్కి మించి ప్రతి కమ్యూనిటీకి అన్నింటికంటే ముఖ్యమైనవి భద్రత, ఇంకా సేఫ్టీ. నెస్టాప్స్ ఈ విషయంలో ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ డాష్బోర్డ్ చూస్తుంటేనే ఎంత ప్రశాంతంగా ఉందో కదూ. సెక్యూరిటీ స్టేటస్ ఆప్టిమల్ అంటే అంత కంట్రోల్లో, సేఫ్గా ఉందని అర్థం. సిస్టమ్ ఎప్పుడు మీ కమ్యూనిటీ సేఫ్టీని మానిటర్ చేస్తూ ఉంటుంది. అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు పర్లేదు, కానీ ఊహించని ప్రమాదమేదైనా జరిగినప్పుడు అప్పుడు టైంకి స్పందించడమే చాలా ముఖ్యం. ఎమర్జెన్సీలో ప్రతి సెకను విలువైందే. అందుకే ఈ ఎస్ఓఎస్ ఫీచర్. ప్రతి నివాసి తమ ఫోన్ నుండి కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు, మెడికల్ హెల్ప్, సెక్యూరిటీ ప్రాబ్లం, ఫైర్, ఏ ఎమర్జెన్సీ అయినా మేనేజ్మెంట్కి వెంటనే అలర్ట్ వెళుతుంది. ఇది కేవలం పర్సనల్ ఎమర్జెన్సీలకే కాదు. నెస్టాప్స్ భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా రియల్ టైంలో అలర్ట్స్ పంపుతుంది. డ్రాప్, కవర్, హోల్డ్ ఆన్ లాంటి ప్రాణాలను కాపాడే సూచనలతో సహా. ఇది సాధారణ బిల్డింగ్స్లో మనం అస్సలు ఊహించలేని ఒక ప్రొటెక్షన్. అంటే నెస్టాప్స్ కేవలం మేనేజ్మెంట్ని సులభతరం చేయడమే కాదు, కమ్యూనిటీలో జీవించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరింత చురుకుగా, సురక్షితంగా, ఇంకా అందరూ కనెక్ట్ అయి ఉండేలా చేస్తుంది. ఇది కేవలం ఒక యాప్ కాదండి,
ఇది మేనేజ్మెంట్ ఆలోచించే విధానంలో ఒక మార్పు. మాన్యువల్ పనుల నుండి ఆటోమేషన్కి, సమస్య వచ్చాక స్పందించడం నుండి ముందే జాగ్రత్త పడటానికి, గందరగోళం నుండి స్పష్టమైన కమ్యూనికేషన్కి, ఇంకా ఆందోళన నుండి భద్రత అనే భరోసాకి ఇదొక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. ఇంత మంచి సిస్టమ్నే మొదలుపెట్టడం చాలా సులభం. మీ అపార్ట్మెంట్ వివరాలను రిజిస్టర్ చేసి ఒక నెస్ట్ ఐడి క్రియేట్ చేయండి, అంతే. బిజీగా ఉండే సొసైటీ ప్రెసిడెంట్కు కూడా ఇది చాలా తేలికైన ప్రాసెస్. చివరిగా ఒక ప్రశ్న. మీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ని ఒక భారం నుండి ఒక సులభమైన, మోడర్న్ ఆపరేషన్గా మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నెస్ట్ యాప్స్తో అది 100% సాధ్యం.